విద్య ఇంటికి వెళ్లి కుట్రలు తెలుసుకుని రోహిణి చెంప పగలగొట్టిన మీనా అసలిదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మీనా జోడీ మీకు నచ్చినట్లయితే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇంకా మనోజ్ చేసిన పనికి ఇంట్లో వాళ్లంతా చిత్తకుమ్ముడు కొమ్ముతారు. ఇంకా అందరి డబ్బు మింగేయడం కూడా బాగా అలవాతైపోయిందిరా ముఖేష్ గారు, డబ్బులిస్తే ఆ డబ్బులు నువ్వు మింగేస్తావా అంటూ సత్యం కొడతాడు. ప్రభావతి కొడుతుంది. రవి, శృతి మొత్తం అందరూ ఒకరేంటి ఇంట్లో వాళ్లంతా కూడా తబలా వాయించినట్టుగా మనోజ్ని పట్టుకుని వాయించేస్తారు. మొత్తానికైతే ఎవరికివ్వాల్సిన డబ్బులు వాళ్ళకిచ్చేస్తాడు ఇంక మనోజైతే. ఇదిలా ఉండగా ప్రభావతి ఇంటి దగ్గరే కూర్చుని ఈ 25,000 వచ్చాయి కదా, ఆ 2 లక్షలు ఈ 25,000రా, లక్షల 25,000తో ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనకు వస్తుంది. సత్యానికి ఎంతసేపూ బాలు కష్టపడుతూ ఉంటే చూసి ఉండలేడు కదా, సో తన కారు ఈఎంఐ అయినా ఒక నెల కడదాము అన్న ఉద్దేశంతో సత్యం కూడా బయలుదేరి కారు ఈఎంఐ కట్టే చోటకి వస్తాడు. బాలు అక్కడికే వస్తాడు, మీనా అక్కడికే వస్తుంది. అంటే మీనాకు సహాయం చేయడానికి ఇన్ని చేతులు వస్తాయి. ఇదంతా చూసిన రాజేష్ కాస్త నాకు చాలా ఈర్ష్యగా ఉందిరా, అర్థం చేసుకునే భార్య, అర్థం చేసుకుని తను కష్టపడకుండా చక్కగా చూసుకునే తండ్రి, ఇలాంటివాళ్లు నీకు దొరికినందుకు నాకు చాలా ఈర్ష్యగా ఉందిరా అని చెప్పి ఇంక రాజేష్ అనేసరికి అందరూ కూడా నవ్వుకుంటారు. సరేరా, నేను రేపు వచ్చిన నెల ఈఎంఐ కట్టేస్తాను అనగానే, ఎందుకు నాన్నా, నువ్వు ఉంచుకోవచ్చు కదా డబ్బులు అంటూ బాలు అనగానే, నాకేదైనా అవసరమైతే నువ్వే ఇస్తావు కదరా అంటూ వెళ్లి సత్యం ఈఎంఐ కట్టేస్తాడు. మీనా పువ్వులు తీసుకుని కామాక్షి వాళ్ల ఇంటికి వెళ్తుంది. అక్కడికి వెళ్లిన తర్వాత కామాక్షికి పువ్వులిస్తుంది. కాఫీ ఇస్తావా కామాక్షి అనగానే, నేను వెళ్లి పెడతానత్తయ్యా అని చెప్పి వంటగదిలోకి వెళ్తుంది. వంటగదిలోకి వెళ్లేసరికి ఈలోపు కామాక్షి దారం తెచ్చుకుని పువ్వులు మాల కట్టుకుంటూ ఉంటుంది. మీనా వెళ్లి కాఫీ పెట్టి ముగ్గురికి కాఫీ ఇచ్చి మీనా కూడా తాగేసి కప్పులవి క్లీన్ చేసి అక్కడ పెట్టేసి తను వెళ్ళిపోతుంది తన మానాన. వెళ్ళిపోయేసరికి ఏంటి ప్రభా, ఏంటో వదినా అలా ఆలోచిస్తున్నావు అనగానే, ఒక మంచి చీర తీసుకోవాలి వదినా, నీకు తెలిసిన చీరలు తీసుకొచ్చే ఆవిడ ఉంటుంది కదా, ఆవిడ్ని ఇంటికి రమ్మని చెప్పు అనగానే ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత చీరలు చూపిస్తుంది. చూపించడంతో ఒక చీర ప్రభావతికి బాగా నచ్చుతుంది. కాని అది 45,000. ఒక్కసారిగా ప్రభావతి అన్నట్టు ఆగిపోతుంది. ఏంటి, చీర నచ్చింది కాని కొనే స్తోమత లేదా? ఎందుకు కామాక్షి, కొనే స్తోమత లేనివాళ్లందర్నీ ఇక్కడికి నా దగ్గరికి తీసుకొచ్చి నన్ను ఇన్సల్ట్ చేస్తావు, నా టైం వేస్ట్ చేస్తావు? కొనే స్తోమత ఉన్నవాళ్ల ఇంటికే నన్ను రమ్మని చెప్పు, నేను వాళ్ల ఇంటికే వస్తాను. ఎందుకు, ఈవిడ చీరలన్నీ 500,000 చీరలే కదా, ఈవిడికి 35,000-45,000 రూపాయల చీర అవసరమా అంటూ ఇంక ఆవిడ హేళన చేసేసరికి ప్రభావతికి పౌరుషానికి పోయి, కామాక్షి, నీ దగ్గర ఉన్న డబ్బుల్లో ఆ 45,000 పట్టరా అని చెప్పానుగాని, అలాగే వదినా అని వెళుతుంది. వెళ్ళి కందిపప్పు డబ్బాలో కదా పెట్టింది. అప్పటికే విద్య రోహిణి తీసేశారు కదా డబ్బులు. తెలియని కామాక్షి డబ్బులు వెటుకూసుకునేసరికి ఇంక రావట్లేదేంటా అని వెళ్లడంతో కోలబడిపోతుంది. ఏమైంది కామాక్షి అనగానే, డబ్బులు లేవనా అని చెప్పి అనేసరికి, ఎవరొచ్చారు, ఇందాకడే మీనాయే కదా వచ్చింది, ఆ మీనాయే దొంగతనం చేసిందని చాలా కోపంగా ఇంటికి వచ్చి మీనా మీద విరుచుకుపడుతుంది. కొట్టడానిక్కూడా కూడా చెయ్యి ఎట్టడంతో ఇంక ప్రభావతిని సత్యం ఆపి, బాలు వచ్చేంతవరకు నోరు మూసుకుని ఉండు, నా కోడలు డబ్బు దొంగతనం చేసే మనిషి కాదు, డబ్బు కోసం ఆశపడే మనిషి అంతకంటే కాదు, నిన్ను నువ్వు కంట్రోల్లో పెట్టుకుని బాలు వచ్చేవరకు ఎదురుచూడు అని చెప్పి ఇంక అనగానే మీనా ఏడ్చుకుంటూ వంటగదిలోకి వెళ్తుంది. వంట చేస్తూ ఉండగా అమ్మా మీనా అంటూ మీనాకు ఫోన్ వచ్చి పువ్వులు కావాలి అనగానే, సరే అని ఇంక ప్రభావతి, సత్యం కూర్చుని ఉండగానే మీనా పువ్వులు తీసుకుని పలానా వాళ్లకి పువ్వులివ్వాలి మామయ్య, ఇచ్చేసి వస్తాను అని చెప్పి మీనా కాస్త పువ్వులు తీసుకుని వెళ్తుంది. అప్పటికే ప్రభావతికి తెలిసిపోయింది కదా, మీనా మీద అనుమానం పడింది కదా, ఆ విషయం విద్యకు చెప్పడం కోసమని విద్యవాళ్ల ఇంటికి వెళ్తుంది. రోహిణి అయితే వెళ్లేసరికి మీనా ఆవిడికి పువ్వులిచ్చి ఆ డబ్బులు పర్సులో పెట్టుకుని పర్సు పట్టుకుంటూ ఉండగా, పట్టుకోడానికి ప్రయత్నించేసరికి ఒక రౌడీవాడు మీనా చేతిలో పర్సు లాక్కోడానికి ప్రయత్నిస్తాడు. పర్సు లాక్కోడానికి ప్రయత్నించేసరికి వాడిని ఒక తోపు తోస్తుంది. పర్సు ఇవ్వవే అంటూ మీనాను మళ్లీ మీదకు వచ్చేసరికి మీనా స్కూటీ వదిలేసి రోడ్లు పట్టుకుని పరుగులు పెట్టడం మొదలుపెడుతుంది. ఆ చుట్టుపక్కల ఏరియాలో ఎవ్వరూ ఉండరు. ఎవరు బిజీలో వాళ్లు వర్క్కి వెళ్ళిపోవడంతో ఎవ్వరూ కనిపించరు. మీనా పరిగెట్టి ఒక ఇల్లు ఉంటే ఇంటి పక్కన
గేటు తీసుకుని గబగబా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అది ఎవరి ఇల్లు? విద్యవాళ్ల ఇల్లు. విద్య గేటు తీసుకుని లోపలికి వెళ్లి దాక్కునేసడికి విద్య, రోహిణి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకోవడంతో ఇదేంటి రోహిణి మాటలా ఉందే అని బయటికి చూసేసరికి వాడు పారిపోతాడు. పారిపోవడంతో ఇంక మీనా కిటికీలోంచి చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉండేసరికి ఏంటే నువ్వు చెప్పేది? మీ అత్తయ్యగారి దగ్గర డబ్బులు తీసేసిన విషయం తెలిసిపోయిందా అని చెప్పనుగానే అవునే తెలిసిపోయింది అంటూ ఏంటి అత్తయ్య దగ్గర డబ్బులు తీసిన విషయం తెలిసిపోవడమేంటి అని అనుకుంటూనే మీనా ఇలా కిటికీవైపు చూసేసరికి బాలు ఫోన్ కనిపిస్తుంది. బాలు ఫోన్కి బ్యాక్ సైడ్ ఒక రెడ్ కలర్ స్టిక్కర్ ఉంటుంది. అది బాలు ట్రావెలింగ్ కదా, సో దానికి చిన్న స్టిక్కర్ అంటించుకుంటాడు. ఆ రెడ్ కలర్ స్టిక్కర్ ఉండడంతో ఛార్జింగ్ కోసమని అక్కడ స్పేస్ లేక ఛార్జింగ్ పెట్టి ఫోన్ని నిలబెడతారు. అది చూసి మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇది ఆయన ఫోన్ కదా, ఆయన ఫోన్ ఇక్కడికి ఎలా వచ్చింది? అసలు వీళ్ల దగ్గర ఆయన ఫోన్ ఉండవలసిన అవసరమేముంది? అంటే ఆ రోజు ఫంక్షన్లో ఫోన్ కొట్టేసింది వీళ్లేనా? వీళ్లే ఫోన్ కొట్టేసి ఆ వీడియోని లీక్ చేశారా అని చెప్పి ఇంక మీనా అనేసరికి బాలు అయితే అది ఒకందుకు నాకు నమ్మశక్యంగానే ఉంది మీనా అని చెప్పి ఇంక బాలు అంటాడు. ఏంటి విద్య, ఏంటిదంతా? అసలు నా భర్త ఫోన్ మీదన్నిటికెలా వచ్చింది? ఇందాకడే నువ్వేదో మాట్లాడుకుంటున్నావు. అత్తయ్య దగ్గర 2 లక్షలు కుట్టేసిన విషయమంటూ ఏదో మాట్లాడుతున్నావు. అత్తయ్య కూడా ఇంటికి వచ్చి ఆ 2 లక్షలు నేనే దొంగతనం చేశాను అంటూ అత్తయ్య చెప్తోంది. అసలు ఏంటిదంతా? డబ్బులు దొంగతనం చేయడమేంటి? విద్య దొంగతనం చేసింది అన్న విషయం బయటపడడమేంటి? నువ్వు ఈ విషయాలు ఏమీ చెప్పకపోతే మాత్రం మర్యాద దక్కదు అనగానే నువ్వింత సాఫ్ట్గా అడిగితే ఎలా చెప్తుంది మీనా? నేను అడిగే స్టైల్లో నేను అడుగుతాను కదా మీనా. నేను అడిగేటట్టు అడిగానే అనుకో, ఖచ్చితంగా విద్య బయటపెడుతుంది. ఏంటి విద్య, నా గురించి నీకు బాగా తెలుసనుకుంటా. అలాగే రోహిణి కూడా నా గురించి నీకు చెప్పే ఉంటుంది. నువ్వు గనక ఇప్పుడు జరిగిన విషయాలు ఏమీ చెప్పలేదనుకో, నా ఫోన్ అసలు ఎవరు తీసుకొచ్చారు? 2 లక్షల విషయమేంటి? అసలు ఏంటిదంతా? నీ దగ్గర ఉండాల్సిన ఫోన్లో వీడియో గుణగాడి దగ్గరికి ఎందుకు వెళ్ళింది? ఈ విషయాలన్నీ చెప్పకపోతే ఏం చేయడానికైనా సిద్ధపడే ఉంటాను నేను. నా గురించి నీకు బాగా తెలుసు అంటూ కా చెప్పు అంటూ ఒక్క గసరు బాలు గసిరేసేసరికి చెప్తాను రోహిణి, ఒక పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంది. దినేష్ అనేవాడు రోహిణిని ఇబ్బంది పెడుతున్నాడు. అందుకోసమనే రోహిణి వాడినుంచి తప్పించుకోవడం కోసం గుణాని హెల్ప్ అడిగింది. గుణ ఏమో శివ తన దగ్గర పని మానేశాడని, శివని ఏదో రకంగా వాడు బాధపెట్టాలి, బాధించాలి అన్న ఒకే ఒక్క కారణం చేత వాడికి సంబంధించిన వీడియో నీ ఫోన్లో ఉందన్న విషయం తెలుసుకొని నీ ఫోన్ కావాలి అని చెప్పాడు. అలా చెప్పడంతో రోహిణి నీ ఫోన్ని నీ దగ్గర్నుంచి కొట్టేయడానికి శతవిధాల ప్రయత్నాలు చేసింది. ఎన్ని రకాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినాగాని నీ దగ్గర్నుంచి ఫోను దొంగతనం చేయడానికి నానా కష్టాలు పడి ఇంకా ఆ రోజు ఫంక్షన్లో, అదే పార్టీలో నీ దగ్గర్నుంచి ఫోను కొట్టేసి ఆ వీడియోని కాస్త తీసుకెళ్లి వాడికిచ్చింది. వాడికిస్తే ఆ వీడియోని వాడు తీసుకుని వాడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. అలా అప్లోడ్ చేయడంతో శివ విషయం బయటకొచ్చింది. అది సరిపోయింది కదా, అక్కడితో దినేష్ గాడి ప్రాబ్లం క్లియర్ అయిపోయింది కదా అని అనుకుంటే ఆ ప్రాబ్లం క్లియర్ కాకుండానే గుణగాడు మరొక ప్రాబ్లంని క్రియేట్ చేశాడు అని చెప్పి అనేసరికి మరొక ప్రాబ్లమేంటి, ఇంకో ప్రాబ్లమేంటి చెప్పు అని చెప్పి అనగానే అసలు దినేష్ గాడు ఎందుకిదంతా చేస్తున్నాడు? దినేష్ గాడితో ఏం చేస్తున్నావు? దినేష్ గాడు ఎందుకు రోహిణిని బెదిరిస్తున్నాడు? అసలు ఎవరా దినేషు అని చెప్పి ఇంక విద్యను గట్టిగా అసరడంతో విద్య ఎంతవరకు చెప్తుందంటే వాళ్ల పుట్టింటి విషయాలు తెలిసాయి. అవేమీ చెప్పకుండా ముందునుంచి రోహిణిని దినేష్ ఏడిపిస్తున్నాడు. దినేషు రోహిణిని కోరుకున్నాడు. రోహిణి కక్షగట్టి వాళ్ళ ఆవిడికి కొడుకుకి రెడ్ హ్యాండెడ్గా పట్టించడంతో నిన్నసలు వదిలిపెట్టను అని ప్రతిసారి టార్చర్ పెడుతున్నాడు అని చెప్పి అనేసరికి టార్చర్ పెడుతున్నాడు, దేనికి టార్చరు అని చెప్పి అనగానే నువ్వు నాతో తిరిగావని ఏవో కొన్ని ఫోటోలు క్రియేట్ చేశాడంట. ఆ ఫొటోస్ అన్నీ కూడా మీ ఇంట్లో అందరికీ చూపించి నీ పరువు తీసి నిన్ను మెడపట్టి బయటకు గెంటేసేంతవరకు ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అన్న ఉద్దేశంతో వాడు టార్చర్ పెడుతుంటే గుణ హెల్ప్ అడిగింది. ఎందుకంటే గుణ దగ్గర ఇంతకుముందు అమౌంట్ తీసుకుంది రోహిణి. ఆ చనువుతో గుణ హెల్ప్ అడగడంతో గుణ ఈ వీడియో అడిగాడు. ఇంక వీడియో అడిగిన తర్వాత వీడియో వచ్చిన ఆనందం, అటు శివ ప్రాబ్లంలో పడిన ఆనందం
ఆనందంలో వీడేం చేశాడు, మొత్తం వాణ్ణి పట్టుకొని చితకగొట్టడంతో వాడేమో మంచానపడి వాడు ప్రాణాలు పోయే స్థితికి వచ్చేశాడు. వాణ్ణి అర్జెంటుగా కేరళ తీసుకువెళ్ళాలి, అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ వైద్యం చేయించాలి అన్న ఉద్దేశానికి వచ్చి, ఇంకా అక్కడ వైద్యం చేస్తే 2 లక్షల రూపాయలవుతాయని వాడు చెప్పి, లేదంటే మాత్రం వీడిక్కడ ప్రాణాలు పోయాయి అంటే నేను పోలీసులకి నీ వల్లే వీణ్ణి తీసుకొచ్చాను, వీడికి నాకేం సంబంధం లేదు, నువ్వే చెయ్యమంటే చేశానంతను, వీడి ప్రాణాలు పోవడానికి కారణం రోహిణి అన్న విషయం అని చెప్పేస్తానని వాడు బెదిరిస్తున్నాడు. లేదా 2 లక్షల రూపాయలు కావాలనేసరికి రోహిణి ఇంకా ఈ ప్రాబ్లం నుంచి రోహిణి ఎలా బయటపడాలో అర్థం కాక ఆ టెన్షన్లోనే 2 లక్షల రూపాయలు ఎక్కడ్నుంచి తీసుకురావాలో తెలియక ఆ 2 లక్షల రూపాయలు మీ అమ్మ దగ్గర్నుంచి కొట్టేసింది అనగానే, మా అమ్మకు 2 లక్షల రూపాయలెక్కడివి, అసలు మా అమ్మ 2 లక్షల రూపాయలు ఎలా ఎక్కడున్నాయి, తన దగ్గరెక్కడివి అని చెప్పి ఇంక విద్యను మళ్లీ బెదిరించేసరికి ఇంక విద్య ఆ డబ్బులు మీరిచ్చినవే అనుకుంటా, శివను కేసు నుంచి తప్పించాలి అంటే మీ అమ్మకు 2 లక్షల రూపాయలు ఆ లాయర్ ఆశ చూపించాడు, ఆ లాయర్ ఇచ్చిన డబ్బులే ఆ 2 లక్షల రూపాయలు అని చెప్పి అనేసరికి, ఏంటి లాయరిచ్చాడా? అవును, లాయరిచ్చాడు. శివ కేసు మరి బయటికి పడాలి అంటే మీ అమ్మ ఏమన్నా మంచితనంతో శివ భవిష్యత్తు బాగుండాలి అన్న ఉద్దేశంతో అనుకుంటుందా ఏంటి? కేసు విత్డ్రా చేసుకోవడానికి కారణం, కేసు విత్డ్రా చేసుకుందంటే ఆ లాయర్ 2 లక్షల రూపాయలు ఇవ్వడం వల్లే కేసు విత్డ్రా చేసుకుంది అని చెప్పి విద్య చెప్పేసేసరికి, మరి ఆ విషయం రోహిణీకెలా తెలుసు? మీ అత్త ఉంది కదా కామాక్షి, ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ దగ్గర్నించి ఇన్ఫర్మేషన్ లాక్కొని ఆవిడెక్కడ దాచిపెట్టిందో కూడా తెలుసుకొని ఆ డబ్బులు నేను రోహిణి కలిసి వెళ్ళి దొంగతనం చేసి తీసుకొచ్చి గుణాకి ఇచ్చాము. ఇప్పుడా దొంగతనం విషయం మీ అమ్మకు తెలిసిపోయి మీనా మీద నిందవేసింది. మీనా మీద నిందవేయడంతో ఆ డబ్బులు తీసింది రోహిణి అన్న విషయం బయటపడిపోతుందేమోనని నువ్వు వచ్చిన తర్వాతే ఏదైనా జరగాలి అని మీ నాన్న చెప్పడంతో రోహిణి భయపడిపోయి ఇక్కడికి వచ్చి ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి అని మేమిద్దరం ఆలోచించుకున్న సమయంలోనే అనుకుంటా నేనిక్కడికి వచ్చానండి. ఒకడు నన్ను తరుముతూ ఉంటే అప్పుడు వీళ్ళిద్దరి మాటలు వినే మీకు ఫోన్ చేశాను అని చెప్పి ఇంక మీనా చెప్పేసేసరికి, ఇంత తెగిస్తారా? ఇంత దారుగా మీరిద్దరూ ఈ రకంగా చేస్తారా? నాకేం తెలీదు బాలు, నేనేమీ చెయ్యలేదు. అదంతా రోహిణియే చేసింది. అక్కడ డబ్బులున్నాయన్న విషయం కూడా రోహిణి ప్లానే. నాకేం సంబంధం లేదు. నేనసలు ఏమీ చెయ్యలేదు. నేను నిమిత్తమాత్రాల్ని. నాకసలు ఏ విషయమూ తెలీదు బాలు, నన్ను క్షమించు. రోహిణి చెప్పినట్టు నేను చేయడం తప్ప అంతకు మించి నేను ఏ తప్పు పొరపాటు చేయడం లేదు బాలు, అర్థం చేసుకో బాలు అని చెప్పి ఇంక రోహిణి విద్య కాస్తా జరిగిన విషయాన్ని, జరిగిన తప్పుని, మొత్తం విషయమంతా బయటపెడుతుంది. సరే పద ఇంటికి అని చెప్పి రోహిణిని తీసుకొని సరాసరి ఇంటికొస్తాడు. ఇంటికొచ్చిన తర్వాత, ఏమ్మా ప్రభావతమ్మా, నీ దగ్గర డబ్బులు పోయాయని నా భార్య మాత్రమే నీకు లోకుగా కనిపిస్తుందా? ఏ, నీ పెద్ద కోడలు డబ్బులు తీసే రకం కాదా ఏంటి? నీ కొడుకు మనోజ్ అవకాశాన్ని బట్టి ఎవరి దగ్గరైనా డబ్బులు లాక్కునే రకం. నీ పెద్ద కోడలు ఏకంగా దొంగతనాలు కూడా చేస్తుంది. ఆ విషయాలేమీ నువ్వు పట్టించుకోకుండా నా భార్యను మాత్రమే తప్పుపడుతున్నావు. నీకు లోకుగా నా భార్య మాత్రమే కనిపిస్తుందా ఏంటి అంటూ ఇంక బాలు చాలా గట్టిగా మాట్లాడతాడు. ఏమైందిరా, అసలు ఏం జరిగింది? రోహిణి తీయడమేంటి అనగానే, చెప్పు విద్య అంటూ విద్యను లోపలికి తీసుకొస్తాడు. ఏం చెప్పాలి అనగానే, చెప్తాను బాలు, చెప్తాను. క్షమించండి ఆంటీ, మీ దగ్గరున్న 2 లక్షల రూపాయలు దొంగతనం చేసింది నేనే. అది రోహిణి చెయ్యమంటేనే నేను చేశాను. మీరు శివని విడిపించడం కోసమని 2 లక్షల రూపాయలు లంచం తీసుకున్నారంట కదా ఆ లాయర్ దగ్గర తీసుకున్న విషయం కామాక్షిగారి ద్వారా తెలుసుకొని ఆ డబ్బులు ఎక్కడ దాచిపెట్టారో కూడా తెలుసుకొని రోహిణి నేను ప్లాన్ చేసి అక్కడికి వచ్చాము. అక్కడికి వచ్చి మీరు డాన్స్ వేస్తుంటే నేను సైడ్గా వెళ్ళి ఆ డబ్బులు తీసుకొచ్చాను. ఆ డబ్బులు రోహిణి తన సొంత ఖర్చులకు వాడుకుంది అని చెప్పి అంతవరకు మాత్రమే చెప్తాడు. చెప్పేసేసరికి, ఏంటి, శివని విడిపించడానికి నువ్వు లాయర్ దగ్గర లక్షలు తీసుకున్నావా? ఏంటి ప్రభా, ఏంటిదంతా అని చెప్పి అనగానే, అది అనేసరికి, చెప్పు ప్రభా అని చెప్పి అనగానే, అవునండి, నాకా రోజు జరిగిన అవమానాన్ని నేను నివృత్తి చేసుకోవడం కోసం లాయర్ వచ్చాడు. కేసు విత్డ్రా చేసుకోమన్నాడు. విత్డ్రా చేసుకుంటే నాకేం లాభమని అడిగాను. అడిగితేనే తను 2 లక్షల రూపాయలిస్తానని చెప్పాడు. అందుకే ఆ 2 లక్షలు తీసుకున్నాను అనేసరికి ప్రభావతి మీద చెయ్యెత్తుతాడు సత్యం. చిచ్చి, నువ్వొక మనిషివేనా? భర్త మాటకు విలువలేదు. భర్త చెప్పిన మాటకు, గౌరవానికి అసలు విలువేలేదు. నేనొచ్చి నిన్ను ఒప్పించి కేసు విత్డ్రా చేసుకోమని ఎంతలా అడిగినా నువ్వు నీ మూర్ఖత్వంతో విత్డ్రా చేసుకోను అని చెప్పావు. దీనికోసమేనా? డబ్బుకోసం ఎంతకైనా తెగించేస్తావా ప్రభా?
చీచీ, నువ్వొక మనిషివేనా? నీలో కూడా మానవత్వముందేమో, పసిబిడ్డవాడి జీవితాన్ని నాశనం చేయడమెందుకులే అన్న ఉద్దేశంతో కేసు విత్డ్రా చేసుకున్నావు. నువ్వు చాలా మంచిదానివి, మంచి ఆశయాలు, మంచి గుణగణాలున్నదానివి. ఇప్పటికైనా నీలో మార్పు వచ్చిందని ఎంతగానో సంబరపడ్డాను. కుక్కతోక వంకర రానట్టుగానే నీలో మార్పు కూడా వస్తుంది అనుకోవడం నా భ్రమ. నువ్వు మారతావు అనుకోవడం నా పిచ్చితనం, నా వెర్రితనం అని చెప్పి సత్యం కాస్తా చీచీ అనుకుంటూ అక్కడ్నించి గసురుకుంటా వెళ్ళిపోతాడు. ఇంక మీనా రోహిణిని చెంప పగలగొడుతుంది. అసలు నిన్ను నేనెందుకు కొట్టానో తెలుసా? నా తమ్ముడి జీవితాన్ని నువ్వు నీ అవసరాల కోసం, నీ స్వార్థం కోసం వాడి దగ్గరికిచ్చినందుకు. అసలు నా తమ్ముడు గురించి నీకెందుకు? నా భర్త ఫోను దొంగతనం చేయవలసిన అవసరం నీకెందుకు? ఏవండి, రోహిణి మీద కంప్లైంట్ ఇవ్వండి. మీ ఫోను దొంగతనం చేసింది అని చెప్పి రోహిణి మీద కంప్లైంట్ ఇవ్వండి. విద్య సాక్ష్యం చెప్తుంది. చెప్పకపోతే ఏం చేయాలో, ఏం చేస్తామో విద్యకు బాగా తెలుసు. హే విద్య, చెప్తావా అనగానే చెప్తాను అని చెప్పి విద్య అనేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. ఏంటే, స్నేహానికిచ్చే